ఆషాఢంలో తెలుగు మ్యాట్రిమోనీలో ఎందుకు రిజిస్టర్ చేయాలో చెప్పండి. ఎందుకు? ఇప్పుడు మెంబర్షిప్ తీసుకుంటే ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పేరుతో సంచలనాలు సృష్టించిన హైడ్రాకు ఇప్పుడు భారీ ఎదురు దెబ్బ తగిలింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వెంటనే ఆ పదవి నుంచి తప్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అసలు రంగనాథ్ను ఎందుకు తప్పించాలని కోర్టు చెప్పింది? హైడ్రాపై కోర్టు ఎందుకంత తీవ్ర వ్యాఖ్యలు చేసింది? హైడ్రా ఏర్పాటే చట్టబద్ధం కాదనే వాదనలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఈ మొత్తం వివాదం వెనుక ఉన్న కథ ఏంటి? హైడ్రా ఏర్పడినప్పటి నుంచి చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములపై ఆక్రమణలను తొలగించడమే లక్ష్యంగా భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టింది. అయితే ఆ చర్యలపై మొదటి నుంచే వివాదాలు చెలరేగాయి. బాధితులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించకుండా ఇళ్లను కూల్చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణలో కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా కోర్టు ఆదేశాలను పదే పదే ఉల్లంఘిస్తున్నారని, కమిషనర్ ఏవి రంగనాథ్ పై ఇప్పటికే 63 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేస్తూ ఆయన్ను వెంటనే తొలగించి ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ వివాదంలో అత్యంత కీలకంగా మారింది మేడ్చల్ జిల్లా లోతుకుంట భూ వ్యవహారం. 40 ఎకరాల భూమిపై హైకోర్టు స్టే ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు అక్కడికి వెళ్లారని ఆరోపణలొచ్చాయి. దీనిపై రాష్ట్ర యంత్రాంగంపై నమ్మకం కోల్పోయామని హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు, వివాదాస్పద భూమికి రక్షణగా సైన్యాన్ని నియమించాలని ఆదేశించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో రంగనాథ్ కోర్టుకు ఇచ్చిన వివరణ కూడా వివాదాస్పదమైంది. హైడ్రా అధికారులు అసలు భూమిలోకి వెళ్లలేదని, ఎలాంటి కూల్చివేతలు జరగలేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. కానీ పిటిషనర్ సమర్పించిన ఫోటోల్లో హైడ్రా వాహనాలు కనిపించడంతో కోర్టు ఆ వివరణను తిరస్కరించింది. బేషరతు క్షమాపణను కూడా అంగీకరించలేదు. దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేస్తున్నట్లు తెలిపారు. చెరువులు, ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్నారన్నారు. 1,50,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడానని చెప్పారు. ల్యాండ్ మాఫియా, భూ కబ్జాదారులు తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. లోతుకుంట భూమి విషయంలో దాదాపు 10,000 కోట్ల రూపాయల భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసిందని, పర్మిషన్స్ లేకుండా 2,500 కోట్ల సంవత్సరాల హెరిటేజ్ గుట్టలను అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ చేస్తున్నారని చెప్పారు రంగనాథ్. సేవ్ ది రాక్స్ సొసైటీ, పర్యావరణవేత్తలతో పాటు స్థానికుల కంప్లైంట్ మేరకే హైడ్రా రంగంలోకి దిగిందన్నారు. 63 కంటెంప్ట్ కేసులున్నాయని, అవి వేసింది కూడా భూ కబ్జాదారుడే అన్నారు. ఇక కోర్టు ధిక్కరణ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటానన్నారు. హైడ్రా చట్టబద్ధత కూడా ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. హైడ్రాను ప్రభుత్వం కేవలం జీవో నెంబర్ 99 ద్వారా ఏర్పాటు చేసిందని, దీనికి శాసనసభ ఆమోదంతో చట్టం లేదని విమర్శలు వస్తున్నాయి. స్పష్టమైన విధానాలు, నిర్వచనాలు లేకుండానే కూల్చివేతలు చేస్తున్నారని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విధానం కొనసాగితే జీవో నెంబర్ 99ను కూడా రద్దు చేయాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది. ఇక రాజకీయంగానూ హైడ్రా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. బీజేపీ, బీఆర్ఎస్ సహా ప్రతిపక్షాలు పేదల ఇళ్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నాయి. డబ్బున్న వారికి నోటీసులు ఇచ్చి గడువు ఇస్తూ సామాన్యుల ఇళ్లను మాత్రం ముందస్తు సమాచారం లేకుండా కూల్చేస్తున్నారని విమర్శిస్తున్నాయి. హైడ్రా చర్యల ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపైన పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. గృహ విక్రయాలు భారీగా తగ్గాయని, పెట్టుబడిదారుల్లో అనిశ్చితి పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వ అధికారిక అంచనాలు భిన్నంగా ఉన్నాయి. మొత్తానికి చెరువులను కాపాడాలనే లక్ష్యంతో ఏర్పాటైన హైడ్రా ఇప్పుడు చట్టపరమైన ప్రశ్నలు, కోర్టు ధిక్కరణ ఆరోపణలు, రాజకీయ విమర్శలు, పరిపాలనా వివాదాలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కమిషనర్ రంగనాథ్ను తప్పించాలన్న హైకోర్టు ఆదేశాలు ఒక అధికారిపై తీసుకున్న చర్య మాత్రమే కాదు, హైడ్రా పనితీరుపై న్యాయ వ్యవస్థ చేసిన అత్యంత కఠినమైన వ్యాఖ్యగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.